దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 117. పూర్తిగా కలిసిపోయిన వెంకట్ మిథున. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మధ్యాహ్నం 2 అవుతుంటే వెంకట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, నాలో ఉన్న శక్తిని అంతా రాత్రి కాజేశావు. నాకు పిచ్చిగా ఆకలి అవుతుంది. త్వరగా భోజనం తీసుకురా మొద్దు అంటాడు వెంకట్. మిథున కిచెన్లో వంట చేస్తూ అక్కడ కూర్చొని ఆకలి ఆకలి అని అనకపోతే ఇక్కడికి వచ్చి నాకు సహాయం చేస్తే వంట త్వరగా అయిపోయి ఇద్దరం త్వరగా భోజనం చేయొచ్చు కదా అంటుంది మిథున. నాతో పని చేయించకుండా నువ్వు అస్సలు ఉండలేవు అంటూ వెంకట్ కిచెన్లోకి వస్తాడు. చీరకట్టులో చిట్టి నడుముతో వంపు సొంపులతో కనిపిస్తున్న భార్యని చూడగానే కడుపులో ఆకలి మర్చిపోయి ఏదేదో ఆకలి అవుతూ తనకు దగ్గరగా వస్తుంటాడు. ఇలా వచ్చి ఈ కూరగాయలు కట్ చేస్తే త్వరగా కర్రీ చేస్తాను అని అంటుంది మిథున ఉడుకుతున్న రైస్ని కలుపుతూ. నీ పని నువ్వు చేసుకో చిన్ను, నా పని నేను చేసుకుంటాను అంటూ చీర పొరల నుంచి తన నడుము మీదకి చేతులు పొనిచ్చి సున్నితంగా ప్రెస్ చేస్తుంటాడు. అయ్యో! నాకు సహాయం చేయమంటే నేను చేస్తున్న పని కూడా చెడగొట్టేలాగా ఉన్నావు. ప్లీజ్ కన్నా నన్ను వదులు అని అంటుంది. రాత్రి నుంచి నిన్ను అస్సలు వదిలేయాలి అనిపించట్లేదు చిన్ను. నాకు కడుపులో ఆకలి కావడం లేదులే గాని వేరే ఆకలి అవుతుంది. ఈ వంట వదిలేసి బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోదామా అని అడుగుతాడు తన చెవుల మీద పెదవులు ఆనించి. ఇంతకు ముందే కదా నీ శక్తినంతా నేను కాజేశాను అని నా మీద పెద్ద కంప్లైంట్ చేశావు. మళ్ళీ ఇప్పుడు బెడ్రూమ్ అని ఎలా అడుగుతున్నావు అని అంటుంది వెంకట్ చేసే పనులకు మైమర్చిపోతూ. అంటే ఇప్పుడు కూడా అదే పని చేయమంటున్నాను అని అంటూ తనని ముందరకు తిప్పుకొని తన పెదవుల మీద కిస్ చేస్తుంటాడు. వెంకట్ పెదవులు తన పెదవుల మీద రుచి తెలియగానే తన పెదవులు విచ్చుకొని పోతాయి. తన నడుము మీద చేతులు వేసి ఇంకా హత్తుకొని, మళ్ళీ నీకు ఒళ్ళు నొప్పులు పుట్టించనా అని అడుగుతాడు కన్ను కొడుతూ. నీ వల్ల రాత్రి పట్టిన ఒళ్ళు నొప్పులే పోలేదు. నన్ను వదిలేయ్ అని చెప్పి వెంకట్‌ని దూరంగా జరిపి వంట చేస్తుంటుంది. అయితే నీ నొప్పులని తీయని బాధతో తగ్గిస్తానులే అని అంటాడు తనని దగ్గరికి లాక్కొని. వెంకట్ చేసే చిలిపి పనులకు మిథున ఒళ్ళు జల్లుమంటూ ఉంటుంది. నన్ను పని చేసుకొనివ్వకన్నా ప్లీజ్. కాకపోతే లంచ్ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడైతే నన్ను వదులు. ఇవాళ ఇద్దరం లీవ్ పెట్టింది కూడా అందుకే కదా అని అంటుంది వెంకట్‌ని వెనక్కి తోస్తూ. ఓహో! లీవ్ పెట్టడానికి అసలు కారణం ఇవాళ నా శక్తినంతా కాజేయడానికా అంటాడు నవ్వుతూ. నిన్ను అంటూ గరిట తీసుకొని వెంకట్ తల మీద ఒక్కటిచ్చి, ఏదో నిన్ను బలవంతంగా ఫోర్స్ చేసినట్టు చెప్తున్నావేంటి అని అంటుంది. మరి కాదా? రోజు నాకు దొంగచాటుగా కిస్ పెట్టేది అందుకే కదా అని అంటాడు తనని మళ్ళీ అల్లుకుపోతూ. మిథున ఎదురుగా తిరిగి వెంకట్ 2 బుగ్గలు పట్టుకొని గుంజుతూ, ఎప్పటినుంచో నేను ఆ పని చేస్తుంటే రాత్రి నన్ను పట్టుకొని పెద్ద ఫోజులు కొడుతున్నావు అని అంటుంది. నాకేం తెలుసు నువ్విలా తెగిస్తావని. అసలు నీకు నా మీద ఈ ఫీలింగ్స్ ఎప్పటినుంచి కలిగాయో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. మిథున సిగ్గుతో నవ్వుతూ, నేను అస్సలు చెప్పను అని అంటుంది. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా అంటూ తనని బతిమలాడుతుంటాడు. అస్సలు చెప్పను. ముందు వంటలో నాకు సహాయం చేయకపోతే నువ్వు లీవ్ పెట్టి కూడా ఉపయోగం ఉండదు. తర్వాత నీ ఇష్టం అని బెదిరిస్తుంది. అమ్మో! అంత మాట అనకు. ఇప్పుడే నీకు సహాయం చేస్తాను అని తన బుగ్గ కొరికి కూరగాయలు తీసుకొని కట్ చేస్తుంటాడు. వెంకట్ చేసే అల్లరిని మిథున కొత్తగా భరిస్తూ వంట చేస్తుంటుంది. మహర్షి బెడ్ మీద పడుకొని ఉంటే అవంతి మహర్షి గాయానికి డ్రెస్సింగ్ చేసి మందు వేసి బ్యాండేజ్ పెట్టి, ఇంకా గాయం పూర్తిగా తగ్గలేదు మహర్షి గారు. గాయం తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలి
అని అంటుంది. అందుకే కదా నన్ను ఆఫీస్‌కి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నావు అని అంటాడు. గాయం తగ్గే వరకు మీరు ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టకూడదు అని అంటుంది హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ. కానీ ఇలా బయటికి వెళ్ళకుండా ఉండాలి అంటే నా వల్ల కావట్లేదు సూర్యకాంతం అని అంటాడు. హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు ఇలాగే అన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి కూడా మళ్ళీ మొదలుపెట్టారు అని మహర్షి వేసుకోవాల్సిన మెడిసిన్ తెచ్చి ఇస్తుంది. మహర్షి ఆ మెడిసిన్ వేసుకొని నాకైతే భోజనం తినిపించావు. కానీ నువ్వు లంచ్ చేశావా? అని అడుగుతాడు. చేశాను అని అంటుంది. అయితే నాకు బోర్ కొడుతుంది. కాలక్షేపానికి నాకు కబుర్లు చెప్తూ పడుకో అని అంటాడు. సరే, బోర్ అనుకోకుండా ఇంట్లో ఉంటే మీకిలా ఎన్ని కబుర్లైనా చెప్తాను అంటూ మహర్షి పక్కన పడుకొని మాటలు చెప్తూ ఉంటుంది. కానీ అవంతి హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు బాగా అలసిపోయిందని, తనకి పూర్తిగా రెస్ట్ ఇవ్వడం కోసం తనని పడుకోబెట్టడానికి మహర్షి అలా అన్నాడు. అవంతి కబుర్లు చెప్తుంటే మహర్షి అవి వింటూ నవ్వుతూ నిదానంగా చెయ్యిని తన చెవి దగ్గరికి తీసుకొచ్చి రాస్తూ ఉంటాడు. దాంతో అవంతి మహర్షికి ముచ్చట్లు చెప్తూనే నిద్రలోకి జారుకుంటుంది. అవంతిని నిద్రపుచ్చడం అంటే ఎంత ఈజీనో అని నవ్వుకుంటూ తన నుదుటిన ముద్దు పెట్టుకొని పడుకుంటాడు. అలా పడుకోగానే బెనర్జీ గారి దగ్గర నుంచి మహర్షికి కాలొస్తుంటుంది. తన నిద్ర డిస్టర్బ్ కాకూడదనుకొని నిదానంగా లేచి ఫోన్ తీసుకొని ఆ రూమ్ కారిడార్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ చేసి, చెప్పండి బెనర్జీ గారు అని అంటాడు. మొన్న మనం అనుకున్న ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించిన క్లయింట్స్ అనుకోకుండా ఇప్పుడు వచ్చారు మహర్షి. వాళ్ళు నిన్ను మీట్ అయ్యి ప్రాజెక్ట్ విషయాల గురించి మాట్లాడాలి అంటున్నారు. నీ పరిస్థితి కూడా వాళ్ళకి చెప్పాను. కానీ ఈ ప్రాజెక్ట్ మనకి ఇవ్వాలి అంటే వాళ్ళు నీతో మాట్లాడడం చాలా అవసరం అంటున్నారు. లేదంటే ఈ ప్రాజెక్ట్‌ని మిస్ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి చూద్దామని అంటున్నారు. మరి నువ్వేమంటావు మహర్షి? అని అడుగుతాడు బెనర్జీ గారు. నో బెనర్జీ గారు. ఈ ప్రాజెక్ట్ మిస్ కావటానికి వీల్లేదు. మీరు వెంటనే శంకర్‌ని కారుతో పంపించండి. నేను ఆఫీస్‌కొస్తాను అని అంటాడు. నీకు ప్రాబ్లమ్ అవుతుందేమో మహర్షి అంటాడు బెనర్జీ గారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు బెనర్జీ గారు. అసలు మీరు అవంతి కంగారు పడుతున్నారు కానీ నేను చాలా వరకు కోలుకున్నాను. రోజు ఆఫీస్‌కి వచ్చినా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ముందైతే మీరు శంకర్‌ని పంపించండి అని అంటాడు. సరే మహర్షి అని చెప్పి బెనర్జీ గారు ఫోన్ పెట్టేస్తాడు. మహర్షి ఫోన్ పెట్టేసి లోపలికొచ్చేసరికి అవంతి ఇంకా నిద్రలోనే ఉంటుంది. ఆఫీస్‌కి వెళ్ళడానికి మహర్షి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటాడు. ఈలోపు శంకర్ కారు కూడా వచ్చి ఆగుతుంది. అవంతి లేస్తే నన్ను పోనివ్వదు. తనకి చెప్పకుండా వెళ్తేనే కరెక్ట్ అని అనుకొని ప్రేమగా తన తల నిమిరి రూమ్ నుంచి బయటకొస్తాడు. నిదానంగా స్టెప్స్ దిగి బయటికి వెళ్తుంటే ఇద్దరు సర్వెంట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మహర్షి బయటకు వెళ్ళడం చూస్తుంటారు. కొద్దిసేపటికి మహర్షి ఆఫీస్కి వెళ్ళి క్లయింట్స్తో మాట్లాడుతుంటాడు. అవంతి అప్పుడు నిద్ర నుంచి మేలుకొని బెడ్ మీద మహర్షి లేకపోవడం చూసి ఆశ్చర్యంగా లేచి కూర్చుంటుంది. మహర్షి రూమ్లో కనపడకపోయేసరికి లేచి వాష్రూమ్లో కూడా చూసి అక్కడ కూడా లేడని నిర్ధారించుకొని మహర్షి గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అనుకొని కిందికొస్తుంది. కింద సర్వెంట్స్ని కలిసి మహర్షి గారు పైన లేరు, కిందికి ఏమైనా వచ్చారా జయ అని అడుగుతుంది. కొద్దిసేపు కిందటే సార్ బయటికి వెళ్ళారు మేడం అని అంటుంది సర్వెంట్ జయ. బయటికి అనగానే కంగారు పడుతూ అదేంటి అలా ఎలా వెళ్ళారు? గాయంతో బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా అని మనసులో అనుకొని ఎక్కడికి వెళ్తున్నారనేది ఏమైనా చెప్పారా అని అడుగుతుంది అవంతి. లేదు మేడం, మాకు చెప్పి వెళ్ళడం సార్కి ఎప్పుడూ తెలీదు అని అంటుంది జయ. అవునా, సరేలే, వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని అంటుంది. సరే మేడం అని చెప్పి వాళ్ళు కిచెన్లోకి వెళ్ళిపోతారు. లోపల ఆ ఇద్దరు కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ సార్ గాయంతో ఉండి కూడా
ఎక్కడికి వెళ్ళి ఉంటారక్కా? అని అడుగుతుంది ఒక సర్వెంట్. అనుకోకుండా అవంతి కూడా కిచెన్‌లోకి రాబోయి వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతుంది. నాకు తెలిసి ఏ అమ్మాయి దగ్గరికైనా వెళ్లారేమో! ఆ బ్రోకర్ సుధాకర్ ఫోన్ చేసినప్పుడల్లా ఇలాగే వెళ్తారు కదా! ఇప్పుడు కూడా అదే కావచ్చు. సార్ వెళ్ళబోయే ముందు ఫోన్ కాల్ మాట్లాడడం చూశాను. ఆ సుధాకర్ ఆ అమ్మాయి గురించి ఫోన్ చేసి ఉంటాడు. ఈ సార్ ఆ అమ్మాయి కోసం వెళ్ళి ఉంటారు అని సమాధానం ఇస్తుంది మరొక సర్వెంట్. ఆ మాటలు వినగానే అవంతి మనసు బాధతో కుచించుకుపోతుంది. ఏంటో అక్కా! సార్, మేడం చూడటానికి ఎంత అన్యోన్యంగా ఉన్నారు. మొన్నటి వరకు మేడం సార్ మీద కోపంగా ఉన్నా, ఇప్పుడు మేడం కూడా పూర్తిగా మారిపోయి సార్‌తో చాలా మంచిగా ఉంటున్నారు. ఇక సార్ మారిపోతారని అనుకుంటే, సార్ ఏంటి మళ్ళీ ఇలా చేస్తున్నారు అని అంటుంది. భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా బయట ఆడవాళ్ళకు అలవాటు పడ్డాక ఇక మానరులేవే, ఆ ప్రాణం చావదు అని తనకు సమాధానం ఇస్తుంది సర్వెంట్. వాళ్ళ మాటలు అవంతి మనసును ఇంకా ఇంకా బాధ పెడుతూ, మహర్షి గారికి ఇంట్లో ఉండటానికి బోర్ కొడుతుంది అని అంటుంటే అమ్మాయిల కోసమని అర్థం చేసుకోలేకపోయాను అని మనసులో అనుకుంటుంది. ఏంటో పాపం మేడం పరిస్థితి అని అనుకుంటూ సడన్‌గా అవంతిని చూస్తారు. ఇద్దరూ అవంతిని చూసి షాక్ అవుతూ భయపడుతుంటారు. కానీ అవంతి వారిని మౌనంగా చూసి ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి బయటికొచ్చి, మహర్షి గారికి గాయం పూర్తిగా తగ్గలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్తే ఆ గాయం మీద ఏమైనా ఒత్తిడి పడి ఏమైనా అవుతుందేమో అని అనుకుంటూ భయపడుతుంటుంది. పాపం మేడం వచ్చింది చూసుకోకుండా మన మాటల్లో ఉన్నాము. మేడంని బాధ పెట్టామట్టుంది. క్షమించమని అడుగుదాం పదా అని చెప్పి ఇద్దరూ బయటకొస్తారు. అక్కడ బాధగా ఆలోచిస్తున్న అవంతిని చూసి దగ్గరికి వచ్చి, క్షమించండి మేడం అని అంటారు. క్షమించమని అడిగేంత తప్పు మీరేమీ చేయలేదులే. ఉన్నదే కదా మీరు మాట్లాడుకుంది అని అంటుంది అవంతి బాధపడుతూ. తన మాటలకు ఈ ఇద్దరు కూడా బాధపడుతూ, మీరు ఏమీ అనుకోనంటే మీకన్నా పెద్దవాళ్ళుగా మేం మీకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాం మేడం అని అంటుంది ఒక సర్వెంట్. ఏమిటది అని అడుగుతుంది అవంతి. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము అన్నీ గమనిస్తూనే ఉన్నాము. అంటే మేము కావాలని గమనించకపోయినా ఇక్కడ వాతావరణం అంతా మాకు అర్థమవుతూనే ఉంది. మీరు సార్ తాన్యా మేడం ముందు ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తారు. మేడం లేకపోతే ఎప్పటిలాగా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు సార్‌తో కలిసిపోతుంటే చూడటానికి మా 2 కళ్ళు చాలవు అన్నట్టుగా ఉంది. మీ దంపతులిద్దరూ సంతోషంగా ఉండాలని మేం కూడా కోరుకుంటున్నాము. అందుకని మేము ఒక్క మాట చెప్తున్నాం మేడం. మీకు ఇష్టమైతే మేము చెప్పింది ఆలోచించండి. లేదంటే వదిలేయండి. అది ఏంటంటే ఎవరికైనా ఇంట్లో భోజనం లేకపోతే బయట హోటల్‌కి వెళ్ళి తింటారు కదా! అదే ఇంట్లో సక్రమంగా ఉంటే బయటికి వెళ్ళాలని చూడరు. ఇప్పుడు సార్ ఉన్న పరిస్థితి కూడా అలాగే అనుకోండి. మీరు శారీరకంగా సార్‌కి దగ్గరైతే సార్ బయట అమ్మాయిలతో తిరగటం నిదానంగా మానుకుంటారు. అందుకని సార్‌ని మార్చుకోవడానికి మీరు సార్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి మేడం. అంటే మీరిద్దరు కలిసి దాంపత్య జీవితం మొదలుపెట్టండి అని అంటుంది. వాళ్ళ మాటలు విని విస్మయం చెందుతుంది అవంతి. మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నాము అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. కానీ ఇదంతా మేము మీ మంచి కోరే చెప్తున్నాము అని చెప్పి ఆ ఇద్దరు వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలు అవంతి మనసును ప్రభావితం చేసేసరికి ఆలోచనలో పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వాళ్ళ మాటల ప్రభావంతో మహర్షికి దగ్గర కావడానికి అవంతి సిద్ధపడుతుందా? అసలు మహర్షి వెళ్ళింది ఆఫీస్ పని మీద అని అవంతికి తెలుస్తుందా?
ముగ్గురు జంటల మధ్య ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.